హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు పారాయణం 5వ అధ్యాయం అన్నమాట. ఏవైనా తప్పులు చదివితే క్షమించండి. మనం మొదలు పెడదాం. కార్తీక పురాణం వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లా చేసిన వారి సర్వపాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడగందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగిను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణును యువకునకు నీచ జన్మ ఎలా కలిగినో దానికి గల కారణమేమి అని ప్రశ్నించును. వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. కిరాత మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరీ తీరమందున్న చిన్న గ్రామము, అందులో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాడి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములతో చేసి దురాచారపరుడై మెలుగుచుండును. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారంలో అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కావున నీవు అటుల చేయు అని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుటవంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరుకు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞాన అంధకారములతో బడి దైవము దైవకార్యమును ఎంత చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపము అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండెను. స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షిను విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములను ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసారులై ఉందురు. వీరి వద్దనున్న ధనం అపహరించి అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగా అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరెవరు, ఎందుండి వచ్చితిరి
మీ దివ్య దర్శనంతో నా మనసులోని చెప్పరాని ఆనందం కలుగుచున్నది. కావున వివరింపుడని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవు ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపుమని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడినైతిని అని వృత్తాంతం అంతయు చెప్పి వెడలిపోయిన. కనుక ఓ జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు, పరలోకమును మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తం. సో ఫ్రెండ్స్, 5వ రోజు పారాయణం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం ప్రతిదీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పాపాలను కూడా, అంటే తెలుసో తెలియకో చేసిన పాపాలు, కావాలని పెద్ద పెద్ద పాపాలు చేసేసి మేము అది చేసాం ఇది చేసాం పోయింది అని అనుకోకూడదు. తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం కదా, అలాంటివి ఈ కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం, చిన్నది ఏ చిన్న కార్యమైనా సరే మంచి సత్ఫలితాలను ఇస్తుందని అంటారు. అది అందరూ కూడా ఈ కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడూ కూడా కొంచెం దయాదాక్షిణ్యాలు కలిగి ఇతరుల పట్ల కొంచెం దయ కలిగి ఉంటే బెటర్ అని నేను చెప్తాను అనుకుంటున్నాను. అంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.